ఆ బాలుడి వయస్సు 8 ఏళ్లు. సిటీ కాప్స్కు బాస్ అయ్యాడు. చూస్తే చిన్నవాడే అయినా పోలీసులతో సెల్యూట్ చేయించుకున్నాడు. బ్లడ్ క్యాన్సర్తో బాధపడుతున్న ఆ బాలుడి కోసం మేక్ ఎ విష్ ఫౌండేషన్ సిటీ పోలీసులు ఈ సీన్ క్రియేట్ చేశారు. పోలీస్ ఆఫీసర్ కావాలన్న చిన్నారి కలను నిజం చేశారు. 10 ఏళ్ల బాలుడు హైదరాబాద్ సిపి అయ్యాడు. క్యాన్సర్ తో బాధపడుతున్న బాలుడి చివరి కోరికను నగర పోలీసులు తీర్చారు. పోలీస్ ఆఫీసర్ కావాలనే అతడి కలను నిజం చేశారు. వన్డే పోలీస్ కమిషనర్ గా బాలుడికి బాధ్యతలిచ్చి నగర పోలీసులు గౌరవాన్ని చాటుకున్నారు. ఐపీఎస్ కావాలన్న ఆ బాలుడు వన్డే సిపిగా అందరినీ ఆకట్టుకున్నాడు. నల్గొండ జిల్లా సూర్యాపేటకు చెందిన రూప్ కొంతకాలంగా క్యాన్సర్ తో బాధపడుతున్నాడు. రూప్ కు పెద్దయ్యాక ఐపీఎస్ కావాలన్నది కల. ఇది తెలుసుకున్న మేక్ ఎ విష్ సంస్థ ఆ బాలుడి కలను నెరవేర్చాలని డిసైడ్ అయింది. సిటీ కమిషనర్ మహేందర్ రెడ్డి సహకారంతో బాలుడి కలను తీర్చారు. వన్డే సిపిగా బాధ్యతలు స్వీకరించిన రూప్ లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేస్తానని తెలిపాడు. క్రైమ్ ని కంట్రోల్ చేయాలంటే పోలీస్ వాళ్ళు ఉండాలి. పోలీస్ వాళ్ళు కావాలంటే పోలీస్ వాళ్ళు చాలా బలంగా స్టేన్స్ మ్యాచెస్ చాలా ఎక్కువ అయ్యారు. ఇంకెవరైనా కానీ పోలీస్ వాళ్ళు పట్టుకుంటారు. రూప్ నిజ జీవితంలో కూడా కమిషనర్ కావాలని కోరుకుంటున్నానని చెప్పారు సిపి మహేందర్ రెడ్డి. తెలిసి తెలియని వయసులో వ్యాధి బారిన పడిన రూప్ కు దేవుడే మేలు చేయాలన్నారు. ఈ రోజు నేను ఇప్పుడు హృదయపూర్వకంగా రూప్ ని కమిషనర్ గా ఛార్జ్ తీసుకున్నందుకు అభినందిస్తున్నాను. తలసీమియా డిసీజ్ తో బాధపడుతున్న రూప్ తప్పనిసరిగా ఒక్కరోజు పోలీస్ కమిషనర్ కావాలంటే ఒక కోరిక తనలో రావడం, ఈరోజు తను ఈ అవకాశాన్ని పొందడం మా అందరికీ కూడా ఎంతో సంతృప్తిని ఇస్తుంది. ఈ అవకాశము హైదరాబాద్ సిటీ పోలీస్కి ఈ మేక్ ఎ విష్ ఫౌండేషన్ వారి ద్వారా మాకు లభించినందుకు మాకు ఇది ఎంతో సంతృప్తిని ఇస్తుంది. ఈ రూప్ భవిష్యత్తు కూడా మంచి బంగారు బాటగా ఉండాలని, భవిష్యత్తులో దినదినాభివృద్ధి చెందాలి అని చెప్పేసి నేను కోరుకుంటూ, పోలీస్ కమిషనర్ కావాలన్న తన కుమారుడి కోరికను తీర్చిన పోలీసులు మేక్ ఎ విష్ ఫౌండేషన్ కు పేరెంట్స్ కృతజ్ఞతలు చెప్పారు. రూప్ కు 20 రోజులకు ఒకసారి బ్లడ్ మార్చాలని, బ్లడ్ ఇచ్చేందుకు దాతలు ముందుకు రావాలని కోరారు. నా కుమారుడు ఈరోజు వన్డే కమిషనర్ ఆఫ్ పోలీస్ అవ్వడానికి అందించిన మేక్ ఎ విష్ వారికి, అలాగే మంచి హృదయంతో అర్థం చేసుకొని ఒకరోజు కమిషనర్గా సార్ వారి చైర్లో నా కుమార్ని కూర్చోబెట్టి పోలీస్ కమిషనర్గా చేయడం ఐఎమ్ రియల్లీ థ్యాంక్ఫుల్ సార్. ఫస్ట్ 1 year నా కుమారుడు మంచిగా ఉన్నాడు. ఆఫ్టర్ దెన్ ఒక 2 years వీ సఫర్డ్ టు ఫైండ్ అవుట్ ద డిసీజ్. ఆ తర్వాత తలసీమియా ఫైండ్ అవుట్ అయింది. దయచేసి ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్స్లో ఒక సెలైన్ వాష్ బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ సెంటర్ కావాలని కోరుకుంటున్నాం. చిన్నారుల కోరిక తీర్చడానికి మేక్ ఎ విష్ సంస్థ చేస్తున్న కృషిని అందరూ అభినందించారు.